హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో ఉపాధి హామీకి సంబంధించి అయితే ఈ 3 నెలలకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ ఉందో దీన్ని రిలీజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంబంధించి 3 నెలల వేతనాలు అనేవి పెండింగ్లో అవుతున్నాయి. వీటికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో 2,300 కోట్ల పైగా నిధులు అనేది విడుదలైతే చేసింది. మే నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించడం లేదు. 3 నెలలుగా వేతనాలు లేక కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఇటీవల కేంద్రం దృష్టికి అయితే తీసుకెళ్లింది. ఏవైతే ఈ 3 నెలలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఉన్నాయో వీటికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేయాలని విజ్ఞప్తి అయితే చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్లో ఉన్న నిధులైతే విడుదల చేసింది. అదేవిధంగా ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కాబట్టి ఎవరైతే ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్ళిన కూలీలు ఉన్నారో వీళ్ళకి ఈ గత 3 నెలలుగా దీనికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ ఈ అమౌంట్ అనేది వాళ్ళకి 2 నుంచి 3 రోజుల్లో క్రెడిట్ అయితే అవుతుంది. ఈ అమౌంట్ అనేది మీ ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ ద్వారా లింక్ అయిందో ఆ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.